ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో చక్రి మహాలక్ష్మికి స్కూటీగా గిఫ్ట్ ఇస్తాడు. మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొదరిల్లు ఎపిసోడ్లో మహాలక్ష్మి కోసం చక్రి స్కూటీ కొనడానికి వెళ్తాడు. అయితే స్కూటీ కొనే ఓనర్ దగ్గర బేరమాడుతూ ఉంటాడు. ఇంకా స్కూటీ ఓనర్ డబ్బులు మాత్రం మొత్తం ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని చెప్పి కేశవాకి చెప్పి వెళ్తాడు. చక్రి ఇంకా మహాలక్ష్మి కోసం స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇల్లు రాకముందే ముందుగానే ఆపేస్తాడు. కేశవ అడుగుతాడు, ఏంట్రా ఇక్కడే ఆపేసావు అని అడిగితే ఇంకా చక్రి అంటాడు, స్కూటీ సౌండ్ విని తన నిద్ర లేస్తుంది, అందుకే ఇక్కడే ఆపేసి నడిపించుకుని తీసుకుని వెళ్దాం అని చెప్తాడు కేశవకి. అయితే ఏమైతుందిరా అని చెప్పి అడుగుతాడు కేశవ. ఇంకా చక్రి అంటాడు, ఫస్ట్ టైం నా డబ్బులతో స్కూటీ కొన్నానురా, ఆ మాత్రం సర్ప్రైజ్ ఇవ్వద్దా అని చెప్పి కేశవతో అంటాడు. వీడు ఓవర్ యాక్షనో అని చెప్పి కేశవ అనుకుంటాడు. ఈ లోపల కన్నా, మాధవ వాళ్ళందరినీ పిలుచుకురా అని చెప్పి చక్రి కేశవకి చెప్తాడు. ఈ లోపల నారాయణ చక్రికి ఎదురొస్తాడు. ఏంట్రా స్కూటీ తీసుకున్నావు, నా కోసమేనా? ఈ నానంటే నీకు ఎంత ప్రేమ, రోజు సైకిల్ తొక్కుతుంటే చూడలేక నా కోసం స్కూటీ తీసుకున్నావా అని చెప్పి నారాయణ చక్రితో అంటాడు. ఇంకా చక్రి అంటాడు, ఈ స్కూటీ నీ కోసం కాదులే అని చెప్పి నారాయణతో చెప్తాడు. అయినా నీ పాత స్కూటీ ఎవరికి కావాలి అని చెప్పి నాకు సైకిల్ ఉంది అని చెప్తాడు నారాయణ చక్రితో. ఈ లోపల మాధవ అండ్ కన్నా, కేశవ వాళ్ళు వస్తారు స్కూటీ చూడటానికి. మాధవ అడుగుతారు, ఎవరిదిరా ఈ స్కూటీ అని అడిగితే, ఎవరిదో అయితే మన ఇంటికి ఎందుకు తీసుకొస్తానన్నయ్య అని చెప్పి చక్రి చెప్పి, ఇది మందే అని చెప్పి చెప్తాడు చక్రి. నిన్నే చెప్పావు కదరా స్కూటీ కొంటానని, ఈ లోపలే కొనేసావా అని చెప్పి అంటాడు మాధవ. 25,000 పెట్టి కొన్నాను అని చెప్తాడు చక్రి. అందులో 10,000 మాత్రమే కట్టాడు అడ్వాన్స్, ఇంకా 15,000 కట్టాలి అని చెప్తాడు కేశవ మాధవకి. మహాలక్ష్మికి మహాలక్ష్మిని పిలుచుకుని వస్తాడు. తీసుకుని వస్తారు. ఈ లోపల మాధవ, కన్నా అండ్ కేశవ వాళ్ళ స్కూటీ మీద ఒక దుప్పటి కప్పుతాడు. అది చాలా పాత దుప్పటి. ఇంకా చక్రి అది తీసేసి వాళ్ళ ముగ్గురిని నుంచోపెట్టి మహాలక్ష్మికి సర్ప్రైజ్ చేస్తారు స్కూటీని. మహాలక్ష్మి స్కూటీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తర్వాత ఈ స్కూటీ ఎవరికి? కన్నా కోసమా, చాలా బాగుంది స్కూటీ అని చెప్తుంది. చక్రి అంటాడు, కన్నా కోసం అయితే మీకెందుకు సర్ప్రైజ్ అని చెప్తానండి, స్కూటీ మీకోసమే అని చెప్తాడు చక్రి మహాలక్ష్మికి. స్కూటీ చాలా బాగుంది అని చెప్తుంది. అయితే అందరూ ఈ లోపల నారాయణ వస్తారు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తారు. కానీ మహాలక్ష్మి ఏదో చెప్పడానికి చూస్తుంది. ఇంకా ఎవరు చెప్పనిపోయేసరికి మహాలక్ష్మి, ఆపండి, ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి అని మహాలక్ష్మి చక్రికి చెప్తుంది. ఏమని అంటే, నాకు స్కూటీ రాదు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇంకా అందరూ షాక్ అయ్యి ఉన్నారు. తర్వాత నారాయణ నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అంటారు. కేశవ ఇంకా చక్రిని అంటాడు, ముందే అడగాలి కదరా స్కూటీ వచ్చా రాదా అని చెప్పి అంటాడు. ఈ లోపల చక్రి అంటాడు, నాకేం తెలుసురా, ఈ కాలంలో అందరు అమ్మాయిలకి స్కూటీ వచ్చు కదా, అలాగే అనుకున్నాను అని చెప్తాడు చక్రి. ఈ లోపల కన్నా అంటాడు, ఏముంది వదిన, సైకిల్ తొక్కినట్టే స్కూటీ కూడా, సైకిల్ వస్తే చాలు అని చెప్తాడు కన్నా మహాలక్ష్మితో. మహాలక్ష్మి ఈ లోపల అంటుంది, కన్నా నాకు సైకిల్ కూడా రాదు కన్నా అని చెప్తుంది. ఈ లోపల అందరూ ఏంటి సైకిల్ కూడా రాదా అని చెప్పి మళ్ళీ షాక్ అవుతారు. నారాయణ ఆనందానికి ఇంకా మహాలక్ష్మి చాలా నవ్వుతూనే ఉన్నాడు అని చెప్పి నారాయణ చూసి ఇంకా నవ్వు వస్తుంది నారాయణకి. చక్రి మహాలక్ష్మిని అంటాడు, మీరు ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, సైకిల్ రాదు, స్కూటీ రాదు, ఇండిపెండెంట్ ఉమెన్ అనే అంటారు ఇంకా అని అంటాడు చక్రి మహాలక్ష్మితో. కన్నా 3 చక్రాల బండి ఉంది చిన్నప్పటిది, అది తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటాడు చక్రి మహాలక్ష్మితో. మహాలక్ష్మి అంటుంది, ఏంటి ఎటకారమా, నేను ఊరుకోను అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల మాధవ, మహాలక్ష్మిని ఏడిపిస్తే బాగోదురా అని చెప్పి అని అంటాడు. అయితే చక్రి, ఏం పర్లేదులేండి, ఇప్పుడు నేర్చుకోండి ఏముంది అని చెప్పి అంటాడు మహాలక్ష్మితో చక్రి. చక్రి అంటాడు, ఏముంది నేను నేర్పిస్తాను అని చెప్పి అంటాడు మహాలక్ష్మితో. మహాలక్ష్మి అంటుంది ఇంకా, వద్దొద్దు, మీరు వద్దు, నాకు కన్నా నేర్పిస్తాడు అని చెప్తుంది మహాలక్ష్మి. అయితే మాధవ అండ్ కేశవ, తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళతో నేర్చుకునేది లేరా, ఇబ్బంది ఏం పెట్టకు అని చెప్పి అంటారు. అయితే చక్రి నేర్పిద్దామని అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి వద్దంటంలో ఫీల్ అవుతాడు చక్రి. అయితే శైలు కేశవ పనిచేసే చోటుకి వెళ్ళి కేశవ మీద అరుస్తుంది గట్టిగా. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు, వర్షాకాలం వచ్చిందనా అని అంటాడు కేశవ. అయితే శైలు,
కాదు, నీకు చాలా పొగరెక్కువైంది అని చెప్పి అంటుంది శైలు కేశవతో. ఒక ఆడపిల్ల కాల్ కట్ చేస్తుంటే అన్నిసార్లు కాల్ చేస్తావేంటి, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావు, కట్ చేస్తుంటే కాల్ చేయకూడదని తెలీదా అని చెప్పి శైలు కేశవాని తిడుతుంది. స్టూపిడ్ ఫెలో, ఇడియట్ ఫెలో, ముంగీసా అని చెప్పి తిడుతూనే ఉంది కేశవాని. ఇంకా కేశవ సారీ సారీ అని చెప్పి ఆపుతాడు. ఇంకా శైలు షాక్ అవుతుంది, ఏంటి అని చెప్పి. అయితే నేను నీకు సారీ చెప్దామని అనుకున్నాను, నిన్ను అనవసరంగా కొట్టాను, అసలు నేను కంగారులో ఎందుకున్నానో తెలియకుండా నువ్వు అలా విసిగిచ్చేసరికి నాకు చాలా కోపం వచ్చింది, అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చింది, ఏ విషయమో ఏంటో తెలియకుండా నేను అనవసరంగా తొందరపడ్డాను అని చెప్పి కేశవ శైలుకి సారీ చెప్పాడు. అయితే ఇంకా శైలు కూడా అలాగే తొందరపడుతుంది నువ్వు కూడా అలాగే తొందరపడుతున్నావు అని చెప్పి చెప్తాడు కేశవ శైలుతో. ఇంకా శైలు షాక్ అయిపోయి నుంచుని వింటుంది. ఇంకా కేశవ అంటాడు, నీ కాలేజ్కి టైం అవుతున్నట్టుంది, ఇంకా బయలుదేరు వెళ్ళు అని చెప్పి శైలుకి చెప్తాడు కేశవ. ఇంకా కన్నా మహాలక్ష్మిని గ్రౌండ్కి తీసుకొస్తాడు స్కూటీ నేర్చుకుంటానికి. అయితే మహాలక్ష్మి నాకే భయంగా ఉంది, గ్రౌండ్ బాగానే ఉంది కానీ అని చెప్తుంది కన్నాతో. ఇదేమైనా రాకెట్ సైన్సా వదిన, స్కూటీనే కదా అని చెప్తాడు కన్నా. మనకి రాంది ఏదైనా రాకెట్ సైన్సే కదరా అని చెప్తుంది మహాలక్ష్మి కన్నాతో. ఇంకా మహాలక్ష్మి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అమ్మో చాలా కష్టంగా ఉంది, నాకు భయం వేస్తుంది అని చెప్తుంది మహాలక్ష్మి కన్నాతో. ఇంకా కన్నా అంటాడు, చక్రి అన్నయ్య వచ్చి ఉంటే బాగుండేది వదిన అని చెప్పి మహాలక్ష్మితో అంటాడు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, వద్దురా చక్రి ఎందుకు ఉంటే నేను అసలు ఈ మాత్రం కూడా నడిపేదాన్ని కాదేమో, డిస్కరేజ్ చేస్తాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా చక్రి ఇంటి దగ్గర ఉండి మహాలక్ష్మి దగ్గరికి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల నారాయణ వచ్చి నారాయణతో గొడవ పడతాడు చక్రి. ఏంట్రా నా మీద అరుస్తున్నావు, నీకు స్కూటీ నేర్పించాలని ఉంది మహాలక్ష్మికి, కానీ మహాలక్ష్మి నిన్ను వద్దని చెప్పింది అంతే కదా అని చెప్పి నారాయణ చక్రితో అంటాడు. నీకెందుకు అని చెప్పి అంటాడు చక్రి. అరే, ఒక ఆడపిల్ల మనసులో చోటు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ రా, ఇన్ని రోజులు అయ్యింది అయినా నువ్వు ఇంకా సాధించలేకపోయావు అని చెప్పి నారాయణ చక్రితో అంటాడు. అయితే నారాయణ మాధవాని నాన్న స్థానంలో ఉంచింది, నన్ను కొడుకు స్థానంలో ఉంచింది, నిన్ను ఇలా నుంచో పెట్టింది రా పిల్ల, ఫస్ట్ ఆ పిల్ల మనసులో నువ్వు చోటు సంపాదించు, తర్వాతే మాట్లాడు అని చెప్పి అంటాడు నారాయణ. ఇంకా చక్రికి చాలా కోపం వచ్చి నీకు బండరా వేసుకుని నిన్ను నెత్తి మీద కొడతాను అని చెప్పి అంటాడు. ఇంకా నారాయణ సరదాగా తీసుకుంటాడు. ఇంకా నారాయణ అంటాడు, 2 బండలు వేసుకుని ఏం కొట్టుకుంటాంలే కానీ ఫస్ట్ నువ్వు అమ్మాయి మనసులో స్థానం సంపాదించరా అని చెప్పి గట్టిగా నారాయణ చక్రితో అంటాడు. ఇంకా చక్రి ఆలోచించి స్కూటీ నేర్పించడానికి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. మహాలక్ష్మి స్కూటీ నేర్చుకున్నాక చక్రి వెళ్ళి నిలబడతాడు. ఇంకా మహాలక్ష్మి బ్రేక్ వేయటం వల్ల కింద పడిపోకుండా ఉన్నాను అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. అలా ఎవరైనా ఎదురొస్తారా అని అడుగుతాడు కన్నా. నేను వచ్చాను కదా అని చెప్పి అంటాడు చక్రి. అయితే ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఏంటి అప్పుడే అయిపోయిందా స్కూటీ నేర్చుకోవటం అని అంటాడు చక్రి. అయితే నేను వెళ్తాము అనలేదు, వెళ్ళండి అని చెప్పాను మీతో అని చెప్పింది మహాలక్ష్మి చక్రితో. అయితే మహాలక్ష్మికి స్కూటీ నేర్పిస్తానని చెప్పి హెల్ప్ చేస్తాడు చక్రి, కానీ మహాలక్ష్మిని కింద పడేస్తాడు. ఈ లోపల మహాలక్ష్మి కన్నా చక్రి అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. అయితే మహాలక్ష్మి మాధవాకి చెప్తుంది, చక్రిని నన్ను కింద పడేశాడు అని చెప్పి. అయితే చక్రి ఇంకాసారి నాకు నేర్పించొద్దు స్కూటీ, నేను కన్నా నేర్పిస్తాడు నాకు అని చెప్తుంది మహాలక్ష్మి. శైలు కేశవ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినందుకు శైలు షాక్ అవుతుంది. అయితే షాక్ అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకోటి జరిగింది అని తన ఫ్రెండ్తో చెప్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది కేశవకి తెలిసేది ఎలా, నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నానే అని చెప్పి ఫీల్ అవుతుంది శైలు. తర్వాత మహాలక్ష్మి డ్రైవింగ్ నేర్చుకుంటానికి మళ్ళీ బయలుదేరుతుంది. కన్నా వెనకాల కూర్చుని మహాలక్ష్మికి డ్రైవింగ్ నేర్పిస్తూ అని చెప్పి వెళ్తారు ఇద్దరూ కలిసి డ్రైవింగ్ నేర్చుకుంటానికి. కొంచెం సేపు ఆగిన తర్వాత మహాలక్ష్మి తానుగా సింగిల్గా డ్రైవ్ చేస్తానని చెప్పి మళ్ళీ డ్రైవ్ చేస్తుంది. చాలా బాగా డ్రైవ్ చేస్తుంది, కానీ కొంచెం షేక్ అవుతుంది వదిన చూసుకోండి అని చెప్తాడు కేశవ. ఈరోజు ఎపిసోడ్లో మహాలక్ష్మి స్కూటీ నేర్చుకుంటూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.